ఇప్పుడైతే నేను ఒక పీస్ టేస్ట్ చేస్తానండి. చూడండి ఎలా వచ్చిందో మన పీసు. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నానండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడైతే నేను చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మైసూర్ పాక్ అయితే తయారు చేస్తున్నాను. అంతే కదండి, నేనైతే తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. మీకైతే ఎక్కువ కొలతల్లో కూడా చెప్తానండి. ఇప్పుడు దాన్ని బట్టి ఎక్కువ కావాలన్నా చేసుకోవచ్చు, తక్కువ కావాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దానండి. ఇదిగోండి, నేనైతే ఒక చిన్న గ్లాస్ నిండా శనగపిండి తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ నిండా శనగపిండికి 2 గ్లాసులు చక్కెర, 2 గ్లాసులు నెయ్యి కాకపోయినా నూనె అయినా సరే, స్మెల్ లేనిది సన్ఫ్లవర్ ఆయిల్ అలా తీసుకోవాలి. నేనైతే ఆయిల్ తీసుకోవట్లేదండి, తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి నెయ్యే తీసుకుంటున్నాను. మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు సగం నెయ్యి సగం నూనె అయినా తీసుకోవచ్చు. 1 కేజీ శనగపిండికి 2 కేజీలు చక్కెర, 2 కేజీలు ఆయిల్ తీసుకోవాలి. నెయ్యి అయితే కేజీ నెయ్యి కేజీ ఆయిల్ అయినా అలానా కలిపి చేసుకోవచ్చు. అంతేనండి, ఎక్కువ క్వాంటిటీ అయితే. నేను ఇప్పుడైతే ఒక చిన్న గ్లాస్తో చేసి చూపిస్తున్నాను. అందుకని నేను ఒక చిన్న గ్లాస్ శనగపిండి, ఈ గ్లాస్కి 2 గ్లాసులు చక్కెర, 2 గ్లాసులు నెయ్యి తీసుకుంటున్నాను. ఇదిగోండి, ముందైతే పాకం పట్టుకుందాము. ఈ గ్లాస్తోనే శనగపిండి తీసుకున్నాను కదా, ఈ గ్లాస్తోనే చక్కెర తీసుకుందాం తలకొట్టి. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ పోసి లైట్గా తీగ పాకం పడదాం. ఇదిగోండి, అదే గ్లాస్తో 1 గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను. ఇదిగోండి, మన చక్కెర అయితే కరుగుతుంది. ఈ చక్కెర కరిగే లోపల మనం ఈ పక్క స్టవ్ వెలిగించి బాగా సిమ్లో పెట్టుకొని మనం 2 గ్లాసులు నెయ్యి అయితే దీని మీద వేడి చేసుకుందాము. నూనె అయినా నెయ్యి అయినా, నేనైతే నెయ్యి తీసుకుంటున్నాను. అన్ని కొలతలు కరెక్ట్గా తీసుకోవాలండి. ఈ గ్లాస్తోనే నేను 2 గ్లాసులు నెయ్యి తీసుకున్నాను. మీరు నూనెని తీసుకోవచ్చు, స్మెల్ లేనిది. మళ్ళీ చెప్తున్నాను, స్మెల్ ఉన్నదైతే పాడైపోయింది. ఇదిగోండి, మనం బౌల్లో వేసుకునేదానికి మనం ఏ బౌల్లో వేసుకుంటాం ఆ బౌల్లో ముందుగానే నెయ్యి పూసి పెట్టేసుకోవాలి. ఇదిగోండి, మన పాకం అయితే ఇలా చూడండి, ఇలా పట్టుకుంటే తీగలాగా రావాలి లైట్గా. ఇంకా రాలేదు, ఇంకొంచెం లైట్గా రావాలి. తీగ విరిగిపోకూడదు, ఇలా కనపడాలి మనకి. ఇది విరిగిపోతుంది కదా. ఇదిగోండి, తీగ వస్తుంది కదా. ఇప్పుడైతే మనము శనగపిండి వేసేసి కలుపుకోవాలి. ఇదిగోండి, మనం తీసి పెట్టుకున్న శనగపిండి వేసి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇదిగోండి, దీన్ని ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. మనం వేడి చేసినాం కదా గిన్నెలో నెయ్యి. ఇదిగోండి, ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, ఈ నెయ్యి అంతా పీల్చిందాక. మంట అయితే సిమ్లో పెట్టకూడదండి, మీడియంగా పెట్టాలి, మరీ హైగా పెట్టకూడదు. ఇదంతా బాగా గట్టి పడాలి, కొంచెం మరీ గట్టి కాదు. ఇది నెయ్యి వేసుకుంటూ మనం కొంచెం కొంచెము కలుపుతూ ఉండాలి. చూడండి ఎలా నొరుగొస్తుందో. అది కూడా వేడిగా ఉండాలి, నెయ్యి కూడా లైట్గా స్టవ్ మీద పెట్టే ఉండాలి వేడిగా.
ఇదిగోండి, చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడైతే మనం బౌల్లో వేసేసుకున్నాం. మనం నెయ్యి పూసి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకుందాం. ఈ కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని అప్పుడు వేసేసుకుందాం. మరి గట్టిగా అయిపోకూడదు, ఇది గట్టిగా అయిపోతే బాగా గట్టిగా ఉంటుంది. ఇప్పుడైతే మనం బౌల్లో వేసుకున్నాం. ఇదిగోండి, ఇప్పుడైతే బౌల్లో వేసేస్తున్నాను. చూడండి ఎలా పడుతుందో, నురుగు నురుగ్గా ఇలా రావాలి. ఎలా వచ్చింది వేసేటప్పుడు నురుగు నురుగ్గా వచ్చింది కదా, చూడండి బబుల్స్ బబుల్స్గా ఇలా ఉంటేనే బాగా వస్తుంది. ఇది బాగా చల్లారనిచ్చేయాలి. ఇదిగోండి, ఇదైతే బాగా పీల్చేసింది. మనం ఇప్పుడే కొంచెం వేడిగా అయితే ఉంది, కొంచెం పీసులు కట్ చేసుకుందాం దీని మీదే. మనకు ఏ షేప్లో కావాలో అలా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇదైతే గట్టిగా అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని తిప్పేసుకుందాం. ఇదిగోండి, మన మైసూర్పాకు అయితే ఎలా వచ్చింది చూడండి. బౌల్ చూడండి ఒకసారి, కొంచెం కూడా అంటుకోలేదు అసలు. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. చూడండి, అన్నీ విడిదీసేసాను. చూడండి ఎలా వచ్చిందో మన పీసు. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. లోపల కూడా నేను ఇంచి చూపిస్తాను. చూడండి ఎలా వచ్చిందో, చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి. అంతేనండి, మన మైసూర్పాకు అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా నేను చెప్పిన కొలతల్లోనే చేయండి, చాలా బాగుంది. చూడండి కలర్ కూడా మనకి ఎంత బాగా వచ్చిందో, లోపల కూడా ఇది గట్టిగా కూడా లేదు, చాలా మెత్తగా ఉంది. చూడండి ఇంచితే ఎలా విరిగిపోతుందో, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే నేను ఒక పీస్ టేస్ట్ చేస్తానండి. చాలా బాగుందండి. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాండి, బాయ్.